హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఒక డైరెక్ట్ సేలింగ్ సాఫ్ట్‌వేర్ ఆర్ ఎంఎల్ఎం సాఫ్ట్‌వేర్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ వీటల్లో ఒక కంపెనీ అన్నది మీరు ఒక డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్‌లో మీరు ఎంచుకునేటువంటి సాఫ్ట్‌వేరు కరెక్ట్‌గా లేకపోతే ఏ విధమైనటువంటి మిస్టేక్స్ వస్తున్నాయి అని చెప్పేసి నా యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్స్ నుంచి సో, ఇప్పుడు నేను ఇంతకుముందు ఎన్నో సాఫ్ట్‌వేర్‌లు చేసుంటాను. చాలామందికి సర్వీస్ ఇచ్చుంటాను. నా యొక్క ఎక్స్‌పీరియన్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి యాస్ ఎ డెవలపర్‌గా నేను మీకు చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఈరోజు చాలా క్లియర్ కట్‌గా మనం తెలుసుకుందాం. మెయిన్ పాయింట్స్ ఇవి. ఆహ్, ఇవి ప్రాక్టికల్‌గా నేను చూశాను, సాల్వ్ చేశాను కూడా చాలా కంపెనీలకి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి ఆహ్, మీరు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మీ టీమ్ తొందర పెడుతున్నదనో, లేదంటే ఏదో ఒక విధంగా సార్ మీరు కొద్దిగా వర్క్ అనేది చేయండి సార్. జస్ట్ మీ మీరు సాఫ్ట్‌వేరు చేయడానికి ఒక 10 రోజుల నుంచి 15 రోజులు, 20 రోజులు అయిపోతది. అదేదో మీరు స్టార్టింగ్‌లేనే ఈరోజు ఇప్పుడే డబ్బులేస్తాను. మార్నింగ్‌కంతా లేదంటే ఆఫ్టర్‌నూన్ కల్లా లేదంటే 2 డేస్‌లో జస్ట్ లింక్ ఇచ్చేయండి సార్ నాకు. నేను టీమ్ చేసుకుంటూ పోతా ఉంటాను. మీరు బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేయండి సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ మిస్టేక్ మాత్రం దయచేసి చేయకండి. సో, నేనైతే సాల్వ్ చేసిన ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా కస్టమర్స్ చెప్పినప్పుడు చేసిచ్చాను. వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశాను. నో ప్రాబ్లమ్. కానీ ఆ ప్రాబ్లము వచ్చినప్పుడు సాల్వ్ చేయడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది గదా! సో, ఈ మిస్టేక్ మాత్రం ఎప్పుడూ చేయకండి. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే మార్కెట్‌కెళ్ళండి. సో, ఎందుకంటే ఆహ్, జస్ట్ లింక్ ద్వారా మీరు టీమేస్తారు. ఇవి టెస్టింగ్‌లో మనం ప్రోగ్రామ్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీరేదైనా ఐడీలెయ్యొచ్చు. ఇవి ఈ యొక్క ఐడీలని సేమ్ టెస్టింగ్ అయిపోయి ఇదే యొక్క ఐడీస్‌ని మీరు స్టార్టింగ్‌లో రెఫరల్ లింక్ ద్వారా చేసినటువంటి ఐడీలని ఫైనల్ ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి తీసుకురావాలంటే చాలా కష్టం. ఐడీలన్నీ రిమూవ్ చేసి ఫ్రెష్‌గా పెట్టాల్సొస్తది. ఒకవేళ పెట్టినా మాన్యువల్‌గా అన్ని ఐడీలకి సాఫ్ట్‌వేరోళ్ళు సెట్ చేయాల్సొస్తది. అప్పుడు లెంతీ ప్రాసెస్ ఉంటది. సో, దీన్ని ఫేస్ చేయలేక ఆహ్, వర్క్ ఎక్కువ ఉండడం వలన మీరు అమౌంట్ కొద్దిగా ఇవ్వడమో, ఏదో ఒకటి చేయడం వల్ల సాఫ్ట్‌వేరోళ్ళు ఇది లెంతీ ప్రాసెస్ అని చెప్పేసి ఇంకా సర్వీస్ ఇవ్వడం ఆపేస్తారు. లేదంటే చానా ఇబ్బంది పడతారు. సో, స్టార్టింగ్‌లో జస్ట్ లింక్ ఇవ్వండి. తర్వాత వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇది చేస్తాం. అలాంటి ప్రొసీజర్‌లు పెట్టుకోకండి. రెండో పాయింట్ ఏంటంటే 1 ఇయర్ ఫ్రీ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు సాఫ్ట్‌వేర్‌లు. ఇప్పుడు నా దగ్గర కూడా నేను 1 ఇయర్ ఫ్రీ ఇస్తాను. సో, ఈ యొక్క 1 ఇయర్ ఫ్రీ ఇచ్చేటువంటి సాఫ్ట్‌వేర్‌లలో మీరు 1 ఇయర్ ఫ్రీ ఇచ్చారు గదా! అని జెప్పేసి 1 ఇయర్ లోపు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఐడీలేస్తే అది సపోర్ట్ చేయదండి. సో, ఎందుకు చెప్తున్నానంటే ఇది ఉన్న ప్రాక్టికల్ చెప్తున్నాను. ఇక్కడే గాదు ఎవ్వరి దగ్గరైనా కూడా సరే 1 ఇయర్ ఫ్రీ చెప్తారు గదా! వాళ్ళ దగ్గర 1 ఇయర్ లోపు ఎక్కువ ఐడీలేస్తే అది సపోర్ట్ చేయదు. ఖచ్చితంగా మీరు అమౌంట్ కట్టుకోవాల్సిందే. ఓకే. బాగా మీరే లాజికల్‌గా ఆలోచించండి. 1 ఇయర్ ఫ్రీ అంటే 1 ఇయర్ లోపు మీరు 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 ఐడీలేస్తే అది సపోర్ట్ చేస్తది. అప్పుడు సాఫ్ట్‌వేరోళ్ళు లాస్ అవ్వరా? సో, ఖచ్చితంగా ఇందులో మీరు కొద్దిగా ఆలోచించుకోవాలా. సో, 1 ఇయర్ ఫ్రీ అని చెప్పే దాంట్లో ఆహ్, ప్రాబ్లమ్స్ రావచ్చు, రాకుండా పోవచ్చు. సో, నేను చేసినటువంటి 1 ఇయర్ ఫ్రీ సాఫ్ట్‌వేర్‌లలో ఆల్‌మోస్ట్ ఆల్ ఏ సాఫ్ట్‌వేర్‌లోనూ ప్రాబ్లమ్ రాలేదు. సో, ఎక్కువ శాతం 1 ఇయర్ ఫ్రీ ఇచ్చేటువంటి సాఫ్ట్‌వేర్‌లలో ఆర్‌ఓఐ ప్లాన్స్‌లో తప్ప ఇంకే ప్లాన్స్‌లోనూ నేను చేసినటువంటి సాఫ్ట్‌వేర్‌లలో మిస్టేక్స్ అయితే రాలేదు. ఆ ఆర్‌ఓఐ ప్లాన్స్‌లో గూడా ఎందుకు 1 ఇయర్ ఫ్రీ చెప్పేటువంటి సాఫ్ట్‌వేర్‌లలో అప్పుడప్పుడు స్టాప్ అవ్వడం గాని ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఆహ్, వీళ్ళు ఆర్‌ఓఐ ప్లాన్స్ పెట్టినప్పుడు మాత్రమే 1 ఇయర్ ఫ్రీ సాఫ్ట్‌వేర్‌లో కొద్దిగా మిస్టేక్స్ వచ్చినట్టు కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తది స్లోగా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది
నేను చేసినటువంటి మిస్టేక్ ఏంది ఇక్కడ 1 ఇయర్ ఫ్రీ అని చెప్తాను. వీళ్ళు వర్క్ చేసినా, చేయకపోయినా ఒక పర్సను 100 ఐడీలతో సమానం అయితాడు ఆర్‌ఓఐ ప్లాన్‌లో. ఈక్వల్ టు అంటే 1 ఇయర్ లోపు మీరు గనక 50 ఐడీలు యేసుండారంటే, ఒక పర్సను 100 ఐడీలకి ఈక్వల్ అయితాడు. ఎందుకంటే, ఆ టైప్ ఆఫ్ మీరు వాడు వర్క్ చేసినా, చేయకపోయినా ఆ డేటాలో డైలీ ఇన్‌కమ్ అనేది యాడ్ అయితూ ఉంటది. అదే వర్కింగ్ ప్లాన్స్‌లో లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అయితేనే వాడికి ఇన్‌కమ్ వచ్చేటట్టు ఉంటది. డేటా కొద్దిగా ఆక్యుపై అయితూ ఉంటది. కానీ ఆర్‌ఓఐ ప్లాన్‌లో వన్స్ ఐడీ వేసినాడంటే వాడు వర్క్ చేసినా, చేయకపోయినా డేటా అనేది పెరుగుతూనే ఉంటుంది. ఆర్‌ఓఐ ప్లాన్‌లో లోడ్ అనేది ఎక్కువ లాగుతుంది. ఇది బాగా ఆలోచించాలి. సో, అవన్నీ కూడా నేను సాల్వ్ చేసినాను. నో ప్రాబ్లమ్. సో, అంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఆర్‌ఓఐ ప్లాన్స్ ఎప్పుడు కూడా సరే, మీరు ఎక్కువ ఐడీలేసేలాగుంటే ఖచ్చితంగా మంత్లీ పేమెంట్ అనేది పే చేసుకోండి. 500 రూ. 1000 మంత్లీ అమౌంట్ అనేది పే చేసుకున్నారంటే, మీకు ఆర్‌ఓఐ ప్లాన్స్‌లో టెక్నికల్ ఇష్యూ అనేది రాదు. ఓకే. తర్వాత అదే ఆర్‌ఓఐ ప్లాన్స్ అంటే ఏంది? క్రిప్టో ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుడాళ్ళు, లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ పెడితే డైలీ ఇంతొస్తదని అనడాలు, ఇట్లుంటాయి గదా! అవి. తర్వాత మూడో పాయింటు. లెంతీ ప్లాన్‌నే తక్కువ బడ్జెట్‌కి అడుగుతూ ఉంటారు. ఈ మిస్టేక్ మీరెప్పుడూ చేయకండి. లెంతీ ప్లాన్‌ని తక్కువ బడ్జెట్‌కి అడుగుతారు. అంటే మీ యొక్క ప్లాన్‌లో ప్రొసీజర్ పెద్దదుంటది. కానీ తక్కువ బడ్జెట్‌కి ఎలా వస్తది? ఎట్ ది సేమ్ టైమ్ మీరు హై క్వాలిటీ ఆ యొక్క బ్రైట్‌నెస్ తక్కువ బడ్జెట్‌కి ఏదొస్తది? ఆల్రెడీ ఉన్న సాఫ్ట్‌వేర్‌ని మోడిఫికేషన్ చేయడం, చేసిచ్చేది మాత్రమే మీకు తక్కువ బడ్జెట్‌కొస్తది. ఓన్‌గా మంచిగా చేసేటువంటి సాఫ్ట్‌వేర్‌లు ఎప్పుడు కూడా 1,20,000, 30,000, 40,000, లక్షకి పైనుంటాయి. 2,00,000 కూడా ఉంటాయి. ఓకే. ఇది ఆలోచించాల. తర్వాత ఆహ్, కాస్ట్ కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా అమాయకత్వపు ఆలోచన. ఎందుకంటే కాస్ట్ కంపారిజన్ దేని మీద డిపెండ్ అయి ఉంటది? నేను వాడేటువంటి టూల్స్ మీద డిపెండ్ అయి ఉంటది. నేను ఏ సర్వర్ వాడుతున్నాను, డొమైన్ ఎక్కడ కొన్నాను, తర్వాతొచ్చేసి ఆహ్, డేటాబేస్ ఏది వాడుతున్నాను. సో, అని జెప్పేసి దీని మీద డిపెండ్ అయ్యి ఎంత ప్రోగ్రామింగ్ ఉంది, ఎంత వర్క్ అనేది పడతా ఉంటది. నాకేరే ఎంప్లాయీస్ ఎవరైనా ఉండారా? ఎంప్లాయీస్ ఉండేటువంటి ఏ కంపెనీ గూడా సరే అటు ఇటు ప్రైస్ అనేది ఎక్కువే చెప్తది. సింగిల్‌గా జేస్తున్నాడనుకో వాడు తక్కువ ప్రైజ్‌కిస్తాడు. అవునా కాదా? ప్రాక్టికల్ బిజినెస్‌లో. తర్వాతొచ్చేసి వాడేటువంటి టూల్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, బయట ప్రపంచంలో మీకు 5,000కి, 10,000కి సాఫ్ట్‌వేర్‌లు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ సర్వర్‌లు చాలా లో క్వాలిటీ సర్వర్‌లు. సర్వర్‌లు కొన్ని లక్షలలో ఉంటాయి. సర్వర్ బేస్ కంపెనీలు. సర్వర్ కొనుక్కుంటాం. ఇప్పుడు డొమైన్ ఎలాగైతే కొంటారో, డొమైన్ మీన్స్ వెబ్‌సైట్. గోడాడ్లోనో యాడో దగ్గర కొంటారు గదా మీరు. ఆ విధంగా సర్వర్ గూడా కొనొచ్చు. సో, మీరు లో బడ్జెట్ సర్వర్ కొంటే అది లో బడ్జెట్‌లోనే ఉంటది. కొద్దిగా హై బడ్జెట్ అంటే ఎంఎల్ఎం సాఫ్ట్‌వేర్‌కి మినిమమ్ రూ. 15,000 సర్వర్ వాడితే సర్వరే 15,000 ఇంక డొమైను వాడి వర్కింగ్‌కి మొత్తం కలిపి సింపుల్‌గా వేసుకున్న 40,000, 50,000 ఉంటేనే సాఫ్ట్‌వేరు మినిమమ్ అయినా వర్క్ అయితది. రిమైనింగ్ అంతా నాకు తెలిసయితే వర్క్ కావు. పర్ఫెక్ట్‌గా వర్క్ కావంతే. సో, ఆల్రెడీ నేను వేరే వాళ్ళ దగ్గర వేరే పర్సన్ సాఫ్ట్‌వేర్ తీసుకొని చూషినా. తక్కువ బడ్జెట్‌లో 9,000కి, 10,000కి, 15,000కి వర్కౌట్ కాకుండా ఇబ్బంది పడుతుండే వాళ్ళని కూడా చూశాను. ఓకే. కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఆహ్, ఈ విషయంలో ప్రైజు కాస్ట్ కంపారిజన్‌లో అర్థం చేసుకొని మీరే యాస్ ఎ ఎడ్యుకేటెడ్‌గా కరెక్ట్‌గా ప్రొసీజర్ ప్రకారంగా మూవ్ ఆన్ అవ్వాల. మంచి సాఫ్ట్‌వేర్‌లు ఎప్పుడు కూడా సూపర్ క్వాలిటీ సాఫ్ట్‌వేర్ 80,000కి తక్కువ రావు. సూపర్ క్వాలిటీ 80,000కి వస్తది కదా! అని చెప్పేసి లెంథీ ప్రాసెస్‌ని తీసుకెళ్ళి 80,000లో తీసుకున్నానంటే రాదు. లెంథీ ప్లాన్ ప్లాన్‌లో ఎంత ప్రొసీజర్ ఉంది, ప్లస్ ఎంత క్వాలిటీ ఉంది. ఈ 2 మీద డిపెండ్ అయ్యే కాస్ట్ అనేది డిసైడ్ అయితది. ప్లాన్ లెంథీ ప్రాసెస్ ఉండిందనుకో, ఎక్కువ టైప్ ఆఫ్ ఇన్‌కమ్స్, ఆర్‌ఓఏలు డైలీ ఇన్‌కమ్ యాడ్ అయ్యే విధంగా, ఈ విధంగా ఉంటే లెంథీ ప్రాసెస్ ప్లాన్ అయితది. అట్ ది సేమ్ టైమ్ మీకు హెచ్‌డీ క్వాలిటీలో మంచి క్వాలిటీగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ బడ్జెట్ అయితది. ఓకేనా? తర్వాతొచ్చేసి మెసేజెసు అండ్ పేమెంట్ గేట్‌వే
ఆహ్, ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల. ఎందుకంటే మెసేజ్ అనేది మీకు లైసెన్స్ అంటే మీకు మీ యొక్క కంపెనీ పేరు మీద జీఎస్టీ లేకుండా మీరు టెక్స్ట్ మెసేజ్ వచ్చేలాగా పెట్టుకుంటే సాఫ్ట్‌వేర్‌లో అది ఎప్పటికైనా చాలా డేంజర్‌లో పడిపోతది మీ సాఫ్ట్‌వేరు. ఎందుకంటే మనం రిజిస్టర్ చేయంగానే మీ యొక్క ఐడీ నంబర్, పాస్వర్డ్ కస్టమర్‌కెళ్తది కదా! మెసేజ్ రూపంలో. అప్పుడు వాళ్ళు గనక స్పామా? లేదంటే వెరిఫైడ్ మెసేజా అని చెప్పేసి అడుగుతది. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడు రీసెంట్‌గా ప్రతి మొబైల్‌లోనూ మెసేజ్ ఎళ్ళిందంటే అది స్పామ్ కిందొస్తుందా? దేని కిందొస్తుందని చెప్పేసి కస్టమర్ సెలక్షన్ అడుగుతా ఉంటదది. అప్పుడు కస్టమర్‌లు గనక స్పామ్ మీద క్లిక్ ఇచ్చినారంటే మీకు గనక వెరిఫికేషన్ లేదంటే బ్యాక్ ఎండ్‌లో డీఎల్టీ రిజిస్ట్రేషన్ గాని, లేదంటే మీరు జీఎస్టీ నంబర్ పెట్టి గనక మీరు మెసేజ్‌లు గనక పర్చేజ్ చేయలేదంటే, సాఫ్ట్‌వేర్ వాళ్ళే మీకు మెసేజ్‌లు గనక ఇచ్చారంటే, ఖచ్చితంగా అది మీ యొక్క సాఫ్ట్‌వేర్ టోటల్ సాఫ్ట్‌వేరే గూగులోళ్ళు మీ దాన్ని స్పామ్ కింద అంటే ఇదొక మనీ సర్క్యులేషను, ఇదొక ఫ్రాడ్ కింద లెక్కేసేస్తారు. ఓకే. లెంగ్తీ టైమ్‌లో. తర్వాతొచ్చేసి పేమెంట్ గేట్‌వే విషయంలో పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే, ఇప్పుడున్న రోజుల్లో చాలామంది లింకుల మీద క్లిక్ ఇవ్వడాలు, రకరకాలుగా ఎక్కువగా ఆహ్, ఇప్పుడు హ్యాకర్స్ ఎక్కువైపోయారు. పేమెంట్ గేట్‌వే చాలా డేంజరు. ఓకే. అది పెట్టించుకోవద్దండి. నా సజెషన్ అయితే పెట్టించుకోవద్దు. మీ వైపు నుంచి పెట్టించుకోవాలంటే పెట్టించుకోండి. ఓకే. తర్వాతొచ్చేసి ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, న్యూ ప్లాన్‌కి ఓల్డ్ ప్లాన్ నుంచి న్యూ ప్లాన్‌కి షిఫ్ట్ అయ్యేటప్పుడు, ఇక్కడ చాలామంది మిస్టేక్ చేశారు నా యొక్క అనుభవంలో. ఎలా మిస్టేక్ చేశారంటే, ఆహ్, ఓల్డ్ ప్లాన్ ఏమో పెయిర్ సిస్టమ్‌లో ఉంటది. కొత్త ప్లాన్ ఏమో బీవీ సిస్టమ్‌లోనో లేదంటే ఏదో ఇంకొక విధంగా మారుస్తారు. సేమ్ టీమ్‌ని ఈ ప్లాన్‌కి తీసుకురావాలంటే పాసిబిలిటీ కాదు. నేను ఓన్‌గా ప్రాక్టికల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. తర్వాత దాన్ని మేమేం చేసామంటే, ఆ డేటాని వేరే డొమైన్‌కి లింకప్ చేసి, ఈ యొక్క డొమైన్‌కి న్యూ ప్లాన్‌ని ఆహ్, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, అక్కడున్నటువంటి డేటాను మొత్తటాన్ని కస్టమర్‌నే ఐడీలనేది వేసుకోమని జెప్పాం. ఈ ప్రాబ్లము ఎలా వస్తదంటే, ఎందుకు సార్ దాంట్లో మెర్జ్ చేయలేము న్యూ ప్లాన్‌ని, ఏదైనా పాజిబుల్ గదా! అంటే అది మూర్ఖత్వం అండి. ఎందుకంటే, ఇప్పుడు లెఫ్ట్ ఒక ఐడీ, రైట్ ఒక ఐడీ మ్యాచ్ అయిందనుకో, ఆహ్, అప్పుడేమైతది లెఫ్ట్ ఒక ఐడీ, రైట్ ఒక ఐడీ మ్యాచ్ అయితే, మీకు ఇంత డబ్బులొస్తది అని చెప్పేసి చెప్పినామనుకో, ఫ్యూచర్‌లో ఏం జేస్తాం, ఒక ప్యాకేజ్ మీద ఇంత బీవీ అని చెప్పేసి తీసుకొచ్చినామనుకో, ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ పర్సను, రైట్ సైడ్ పర్సన్స్ మీద తీసుకొచ్చాం. దానికి ఐవీలు లేవు, బీవీలు లేవు. ఫ్యూచర్‌లో మళ్ళీ ఐవీలు, బీవీలు తీసుకొస్తే, ఆల్రెడీ ఉన్నటువంటి క్యారీ ఫార్వర్డ్ బిజినెస్‌లు ఇవన్నీ ఈ ప్లాన్‌లకి కన్వర్ట్ కావు. ఒక్కసారి డెవలప్ చేసిన తర్వాత అదే మూవ్‌మెంట్‌లో బీవీలు, హెచ్చుతగ్గులు చేయాలనే తప్ప, ఆ మూవ్‌మెంట్‌ని పూర్తిగా కన్వర్ట్ చేయకూడదు. సాఫ్ట్‌వేర్ వోళ్ళని అడిగితే చెప్పేస్తారు. ఈ ప్లాను మోడిఫికేషన్ చేసినప్పుడు ఇలా చేస్తే ప్రాబ్లమ్ వస్తాది అని చెప్పేసి చెప్పేస్తారు. కొంతమంది చెప్పలేరు. ఓకే. తర్వాత కొంతమంది చెప్పరు. ఇబ్బంది పడుతూ, వాళ్ళు ఇబ్బంది పడుతూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. తర్వాత ఆర్‌ఓఐ ప్లాన్స్ అండ్ క్రిప్టో బేస్డ్‌లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవి నాకు తెలిసినంత వరకు మీరే బాగా ఆలోచించాలి. చాలామంది కస్టమర్‌లు ఏం చెప్తున్నారంటే నా దగ్గరకొచ్చి ఆహ్, "సార్ మేము మంచి క్రిప్టో ఒకటి స్టార్ట్ చేస్తాము. టీమ్ పెరిగిన తర్వాత మేము రియల్ కాయిన్‌కొస్తాం" అని చెప్పేసి ఒక పర్సన్ జాయిన్ అయితే డైలీ ఇంత అమౌంట్ వస్తది. అంటే 3x, 4x రూపంలో వస్తదని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఇంత ప్రాఫిట్ వచ్చేలాగా పెట్టి, మేము లైఫ్ టైమ్ దీన్ని నిలబెట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటారు. బాగా గుండెల మీద చేసుకొని బాగా ఆలోచించి చెప్పండి. మీరు $100 పెడితే మీరు ప్రాఫిట్ ఏమో 200, $300 ప్రాఫిట్ ఇస్తారు. సెల్ఫ్‌గానే. అలాంటప్పుడు నువ్వు ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ ఇస్తున్నావు. అదేదో నీ డబ్బు పెట్టి నువ్వే చేసుకోవచ్చుగా. దీన్ని లైఫ్ లాంగ్ ఏ విధంగా నిలబెడతావు? సో, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ప్రాఫిట్ ఇచ్చేటువంటి కంపెనీలు ఎన్ని రోజులు నువ్వు మార్కెట్‌లో పెట్టుకుంటే అంత డేంజర్ నీకది. సో, ఉన్న వాస్తవాలివి. ఇది గూడా ఆలోచించలేకపోతే నువ్వు బ్యాక్ బెంచర్ అయినా అయ్యుండాలి. మెచ్యూరిటీ ఆలోచించే శక్తి అయినా లేకుండా ఉండాలి నీకు. సో, నాకు తెలిసినంత వరకైతే. ఈరోజు నాగరాజు అనే పర్సను నేను చెప్తాను. మా కంపెనీలో ఒక రూ. 10,000 ఇన్వెస్ట్‌మెంట్ పెడితే
1 ఇయర్ లోపు 20,000 ఇస్తాను అని చెప్పినాను అనుకోండి నేను. ఒక 100 మంది 10,000 పెట్టేసినారనుకో. నేను 1 ఇయర్ లోపు వాళ్ళకి తిరిగి ఇయ్యాలిగా. ఇంకా మనకి ఎక్కువ మంది పెడుతూ వస్తా ఉంటే, నువ్వు నిజంగానే వాళ్ళకందరికి ప్రాఫిట్ ఇచ్చేలాగైతే, ముఖేష్ అంబానీ కూడా నీకంటే వెనకాలనే. పెద్ద పెద్ద ధనవంతులు కూడా నీకంటే వెనకాలనే. ఓకే. సో, చాలా కష్టం ఇది. చాలామంది చెయ్యిద్దాము, చేసి చూపిస్తామని చెప్పేసి మూతులు కాల్చుకొని వెనక్కి వెళ్ళిపోయిండారు వీటిల్లో. సో, ప్రాఫిట్స్ ఇవ్వడం చాలా కష్టం అవి. వీలైనంత వరకు అలాంటి ప్లాన్స్ జోలికి పోకపోవడం మంచిది. ఏదైనా ఒక మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ప్యూర్ ప్రోడక్ట్ ఈ పెన్నే పెట్టుకోండి. ఒక ₹10 లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే ఇంత డబ్బని ఇచ్చుకుంటే హార్డ్ వర్క్ చేసినామంటే ఈజీగా సక్సెస్ అయిపోతాం లైఫ్‌లో. ఓకే. తర్వాత వచ్చేసి కస్టమర్ నెగటివిటీ అనేది ఎక్కడ ఏర్పడతది అంటే, మీరు సాఫ్ట్‌వేర్ మా దగ్గరే కాదు ఎక్కడ కొనుక్కోండినా, మీ యొక్క నెగటివిటీ అనేది ఎప్పుడు ఏర్పడతదంటే, కొద్దిగా నెగెటివ్‌గా ఏ విషయంలో ఆలోచించగలుగుతారంటే, ఫస్ట్ వన్ సాఫ్ట్‌వేర్‌లలో కాపీ పేస్ట్ వేరు, రెడీమేడ్ సాఫ్ట్‌వేర్ వేరు. ఇది మీరు గుర్తించాల. సో, ఈ విషయంలో సాఫ్ట్‌వేర్ వాళ్ళతో మా దగ్గరే కాదు, వేరే వాళ్ళ దగ్గర కూడా సరే, వేరే వాళ్ళ దగ్గర మీరు సాఫ్ట్‌వేర్‌లు తీసుకున్నా, దయచేసి మీరే అర్థం చేసుకోండి. ఓకేనా? ఒక ఇప్పుడు నేనిచ్చేటువంటి సాఫ్ట్‌వేర్‌లు ప్రతి ఒక్కటి కూడా సరే, మేమే ఓన్‌గా చేసినేటివి. వేరే వాళ్ళ సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చి అక్కడి నుంచి మేము మోడిఫికేషన్ చేసి ఇవ్వల. మేమే చేసినేటివవి. మేమే చేసినేటివి కాబట్టి, ఇప్పుడు నేనొకటి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను. ఈ సాఫ్ట్‌వేర్ ఒకటి చేశాను. చేసిన తర్వాత దీన్నే ఇంకొకరికి కాపీ చేసి, ఈ టెంప్లేట్‌ని, ఈ కలర్‌ని ఇంకొకరికి వాడొచ్చు నేను. ఎందుకంటే దీన్ని తయారు చేసింది నేనే కదా! నాకు ఇంకొక పర్సన్ లేడు గదా! అక్కడి నుంచి తీసుకొచ్చి దీన్ని మోడిఫికేషన్ చేసిస్తే, ఇతని కంట్రోల్‌లో ఇంకొక పర్సన్ కంట్రోల్‌లో ఉంటదది. దీన్ని చేసింది నేనే. దీన్ని, దీన్ని డెవలప్ చేసింది నేనే కాబట్టి, నేను ఎంతమందికైనా ఇవ్వచ్చు దీన్ని. సో, ప్రతి ఒక్క సాఫ్ట్‌వేరు కంపెనీ ఎంత పెద్ద తోపు కంపెనీ అయిన సాఫ్ట్‌వేర్‌లలో ఇదే జేస్తది. ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌లు బెంగుళూరులో ఉంటాయి గదా! పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు. అవి గూడా ఫర్ ఎగ్జాంపుల్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అనుకుందాం. ఒక బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఒక 3 మంత్సో, 4 ఇయర్సో చేస్తా ఉంటారు. ప్రాబ్లమ్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోనేనండి. ఈ ఫోన్ చూద్దాం. ఈ ఫోన్‌లో ఉన్నటువంటి డేటా మొత్తం ఈ యొక్క సా ఈ యొక్క ఫోన్‌కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ జేసి, దీంట్లో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసి దీంట్లో పెట్టుంటారు. సో, ఇలాంటి ఫోన్‌లకన్నిటికి దీన్ని అందిస్తున్నారా లేదా? ఏదైనా ప్రాబ్లమ్ అయిందా? సో, ఇది కాపీ పేస్ట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. కానీ ఒకటి రెడీమేడ్ సాఫ్ట్‌వేర్ కాడ మాత్రం ప్రాబ్లమ్ వస్తది. సో, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రెడీమేడ్ సాఫ్ట్‌వేర్ అండ్ కాపీ పేస్ట్ సాఫ్ట్‌వేర్? రెడీమేడ్ అంటే వీళ్ళేం జేస్తారంటే కొంతమంది సాఫ్ట్‌వేరు డెవలప్ చేసేవాళ్ళు గూగుల్‌లో యాడైనా ఆడ ఆల్రెడీ రెడీమేటెడ్‌గా అమ్ముతూ ఉంటారు. వాటిని తీసుకొచ్చి మీకు రిలేటెడ్‌గా ఉన్నటువంటి దాన్ని సేమ్ దాన్ని వాల్యూస్ మార్చి మీకిచ్చేస్తారు. అంటే వీళ్ళు డెవలప్ చేసుండరు దాన్ని. రెడీమేడ్‌గా ఇప్పుడు నేను రెడీమేడ్ షర్ట్‌కి నేనే కుట్టే షర్ట్‌కి డిఫరెంట్ ఎలా ఉంటదో, ఆ విధంగా దానికి కూడా డిఫరెంట్ ఉంటుందనమాట. సో, ఈ విషయంలో చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా సరే 100% కాపీ పేస్ట్ అయితే చేస్తది. దాంట్లో ఏ డౌటు లేదు. ఓకే. కాపోతే మీకే తెలీదంతే. సో, తర్వాత మరి కాపీ పేస్ట్ లేకుండా ఓన్‌గా చేయాలిరా అంటే యెస్ పాజిబుల్ అయితది. దాని టైమ్ పీరియడ్ ఎంతుంటది? దాని యొక్క మోడల్ ఏ విధంగా మేము గూడా ఇంతవరకు కాపీ పేస్ట్ లేకుండా ఓన్‌గా చేసిన సాఫ్ట్‌వేర్‌లు వాళ్ళ కోసమే చేసిన సాఫ్ట్‌వేర్‌లు మేము జేశాం. అది ఎప్పుడు చేయాల్సొస్తదంటే మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ప్లాను ఇంతవరకు మా దగ్గర లేదు అంటే, ఇంతవరకు మేమెప్పుడు చేయలేదు. ఇది కొత్త మోడల్ ప్లాన్ అంటే దానికి కంపల్సరీగా లెంతీ టైమ్ తీసుకుంటది. మేము రీసెంట్‌గా కూడా చేశాము. ఫ్లష్ ఔట్ బైనరీలు అని చెప్పేసి రకరకాల కొన్ని చేశాము. అవి ఆ ప్రోగ్రామ్స్ మేము ఇంతవరకు ఎప్పుడు చేయలా. కానీ ఫస్ట్ టైమ్ చేశాము. కాబట్టి కొద్దిగా లెంతీ టైమ్ అనేది తీసుకునింది. బట్ పాజిబుల్ అయ్యింది. చేసి పర్ఫెక్ట్‌గా కస్టమర్‌కనేది ఇచ్చాం. ఓకే. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చేసేసినాం గాబట్టి, సేమ్ రిలేటెడ్ ప్లాను ఎవరైనా తీసుకొనొస్తే, సేమ్ కోడింగ్ వాడి,
సేమ్ టెంప్లేట్లు మార్చుకోవచ్చు, కలరింగ్లు మార్చుకోవచ్చు, ఇవన్నీ మార్చి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ రెడీమేడెడ్ మాత్రం వాడకూడదు. అంటే వేరే వాళ్ళు చేసిన దాన్ని ఎత్తుకొచ్చి మాత్రం ఇవ్వకూడదు. మనమే చేసి ఉండాలి దాన్ని. అప్పుడు మనకి కంట్రోల్‌నెస్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని విభజించి కరెక్ట్‌గా చేసేటువంటి పాజిబిలిటీ మన దగ్గర ఉంటది. రెడీమేడ్‌లో పాజిబుల్ కాదు కదా! ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికెళ్లారు ఏదికైనా యాప్‌కి రెడీమేడ్‌గా ఉంటది. దాని కలరింగ్‌లంతా చేంజ్ చేయడం కష్టం. కొంతవరకు పాజిబుల్ అయితది. కొంత పాజిబుల్ కాదు రెడీమేడ్‌లలో. ఇది బాగా ఆలోచించుకోవాలా. ఓకేనా? తర్వాతొచ్చేసి కంపెనీ మీద మీరు వేరే వాళ్ళ దగ్గర ఏడైనా సాఫ్ట్‌వేర్‌లు తీసుకుంటే గూడా టెంప్లేట్ పైన వేరే కంపెనీ గురించి గానీ, రెఫరల్ లింకులలో గానీ, లోగోస్ గానీ వేరే కంపెనీ గురించి ఉంటే నెగటివిటీ అనేది అవ్వకండి. అది పాజిబిలిటీ అయితది చేసుకోవచ్చు మనం. ఓకే. సో, కొద్దిగా ఓన్‌గా చేసేటువంటి సాఫ్ట్‌వేర్‌లు కొద్దిగా ఎక్కువ ప్రైజ్ ఉంటాయి. 2,00,000, 3,00,000 చిన్న చిన్నవన్నీ కొద్దిగా తక్కువ ప్రైజే ఉంటాయి. ఓకేనా? పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేసినారంటే, నేను మీకు ఇంకా క్లారిటీగా ఏ డౌట్ ఉన్నా చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. సో, ఈ యొక్క వీడియోలో సాఫ్ట్‌వేర్‌లో పాయింట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫెయిల్యూరు వీళ్ళు మార్కెటు చేసే దాంట్లో ఎలాంటి మిస్టేక్ చేశారు కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళు అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. ఆల్ ద బెస్ట్.